సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్సే కానీ అది సినిమాల వరకు మాత్రమే. అయితే సెలబ్రిటీ క్రేజ్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడడంతో రకరకాల ఇబ్బందుల్లో పడుతున్నారు. దీంతో ఏకంగా మా ప్రైవసీని కాపాడండి అంటూ కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది స్టార్లు. ఆ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ విషయంలో రష్మిక కేసు కూడా ఫైల్ అయింది. అయితే ఫస్ట్ లో లైట్ తీసుకున్నా తర్వాత వీటి వల్ల డ్యామేజ్ ఎక్కువైపోవడం, అనవసరంగా కాంట్రవర్సీలో ఇరుక్కోవడంతో హీరోయిన్లు జాగ్రత్త పడుతున్నారు. ప్రైవసీ కోసం కోర్టు మెట్లెక్కారు. తమ పర్మిషన్ లేకుండా ఫోటోల్ని వీడియోల్ని వాడకూడదని, వాడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని చిరంజీవితో సహా చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు పిటిషన్ వేశారు. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ కూడా ఈ సంవత్సరం వార్తల్లో నిలిచారు. హేరా ఫేరీ 3 సినిమాలో ఐకానిక్ బాబురావు క్యారెక్టర్లో పరేష్ రావల్ నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా నుంచి విత్డ్రా అవుతున్నట్టు పరేష్ రావల్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఇలా పరేష్ సినిమా మధ్యలో వెళ్లిపోయినందుకు, కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసినందుకు 25 కోట్ల లా సూట్ ఫైల్ చేశారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్న అక్షయ్ కుమార్ అండ్ టీం. ఆ తర్వాత ఇష్యూ ఇంటెన్సిటీ తగ్గినా ఇద్దరూ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. పంజాబీ సింగర్ హీరో దల్జిత్ దోసాంజ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. సర్దార్జీ 3 సినిమాలో పాకిస్తానీ హీరోయిన్ తో కలిసి యాక్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు దల్జిత్. పెహల్గాం టెర్రర్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ వాళ్లతో కలిసి పనిచేయడంపై దల్జిత్ ని తిట్టిపోశారు జనాలు. ఇలా అన్ఇంటెన్షనల్ గా కాంట్రవర్సీని ఎదుర్కోవాల్సి వచ్చింది దల్జిత్ కి.